audio jungle. నెక్స్ట్ నేను ఈ మేనిఫెస్టో గురించి సంబంధించి నేను ఒక మేనిఫెస్టో విజన్ తీసుకుంటున్నాను. ఎలా ఉండాలి మేనిఫెస్టో అంటే మాది ఎలా, నా పాలసీలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి ఇంకొద్ది రోజులు నేను రిలీజ్ చేస్తాను. ఒక జనరల్ ఒక 3 పేజ్ డాక్యుమెంట్. కానీ దాంట్లో కంటే మోర్ డీటెయిల్డ్గా నేను, ఎందుకంటే ఇది డిసెంబర్లో ఎలక్షన్స్ ఉంటాయని చెప్పి నేను కొంచెం ముందు చేశాను, కానీ ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్స్ లేవు కాబట్టి నేను కొంచెం టైం తీసుకొని ఇంకొంచెం డీటెయిల్, ఎందుకంటే ఎక్కువ మందితో కలిసే కొద్దీ ఎక్కువ సమస్యలు అర్థమవుతున్నాయి, దాన్ని లోటుపాట్ల అవగాహనకు వస్తున్నాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఏ మూలకి వెళ్ళి నియోజకవర్గపు స్థాయి సమస్యలు చాలా బలంగా ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతున్నారు, వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడలేదంటే దాన్ని మాట్లాడుతూనే ఉన్నాను. కానీ వాటన్నిటికంటే ముందు ఏది బలంగా వినిపిస్తుందంటే ఇక్కడ మన భీమవరంలో మనకి ఈ డంప్ యార్డు లేకపోవడం మన సమస్య. చెత్త 1 కిలోమీటర్ మేరకు పెరిగిపోయిన చెత్త మనకి బలమైన సమస్య భీమవరానికి. అలాంటి ప్రతి నియోజకవర్గానికి వెళ్తే స్థానిక సమస్యలు చాలా బలం. స్థానిక సమస్యల్ని నువ్వు పరిష్కారం చేస్తే దానికి వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. అందుకల్ల నేను అవి ఎక్కువ స్థానికంగా ఉండే సమస్యలను ఎక్కువ మాట్లాడుతున్నాను. అలాగే నేను ఏ ఒక్క పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, దేనికైనా సరే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు నేను ఇదే భీమవరంకి వచ్చినప్పుడు ఆ రోజున కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను వీళ్ళని ఈరోజు ఓటేయమని చెప్తున్నాను. ఒకవేళ వీళ్ళు పని చేయలేని పక్షంలో నేను ఖచ్చితంగా వచ్చి నిలదీస్తారని చెప్పాను. అదే ప్రకారం నేను నిలదీసుకుంటూ వచ్చాను. అలాగే ఈరోజు కూడా నేను మిమ్మల్ని కోరుకుంటుంది, మీ అందరినీ వెంటనే మారిపోండి, ఓట్లు వేయమని నేను చేయట్లేదు. ఎందుకంటే పొలిటికల్ ప్రాసెస్కి చాలా సహనం కావాలి, చాలా బలమైన ఓపిక కావాలి. విపరీత సహనం లేని వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరు. ఎందుకంటే నేను చాలామంది చూశాను, 2009లో 2007లో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు, అప్పుడు కూడా చాలామంది యూత్తో మాట్లాడుతూ ఉంటాడు. 2000 CPF అని స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే వెంటనే మార్పులు జరిగిపోవాలి. సినిమాలో 2.5 గంటల సినిమాల్లో మార్పులు జరిగిపోయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాటలు వచ్చేసి అలా ముందుకు పదండి పోదాం పైకి అని అట్లా ముందుకు వెళ్ళి అలా జరగదు. రియల్ లైఫ్ నాకు తెలుసు కదా, రియల్ లైఫ్ నిజ జీవితం చాలా కష్టం. ఒక పాలసీ పట్టు రావాలంటే చాలా కష్టం, అంత కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఈ సినిమా వ్యామోహం అన్నీ తీసి పక్కన పెట్టి చాలా మామూలుగా మాట్లాడుతున్నాను. చాలా కష్టం, ఓపికగా ఉన్నవాళ్ళే ఉండాలి. అందుకని జనసేన మీకు ఈ రోజున కూర్చోబెట్టి ఈ సభలో నేను మిమ్మల్ని ఆకట్టుకోవాలనో మిమ్మల్ని నమ్మించాలనో నేను ప్రయత్నం చేయట్లా. నేను చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా ఇప్పటిదాకా ఏ పార్టీ, ఇన్ని పార్టీలు వచ్చిన దశాబ్దాలుగా ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్క పార్టీ కూడా మీకు అండగా నిలబడినంతగా జనసేన మీకు అండగా నిలబడదు. ఇది దాంట్లో అది కార్పొరేషన్లు కానివ్వండి, లేదంటే వ్యక్తిగత ప్రతిభకి పట్టం కట్టేలా కావచ్చు. అలాగే నేను ఇందాక చదువుతుంటే మనకి దాని మీద ఆత్మగౌరవం, మన కులాలకి ఆత్మగౌరవం కావాలి, వృత్తి ఆధారిత కులాలు. ఈ వృత్తులే లేకపోతే భారతదేశ సమాజమే లేదు. ఇందాక మీరు మన కుమ్మరి కులస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే, మన జపాన్లో ఒక కుమ్మరి కుండలు చేసే వ్యక్తికి అత్యంత ఉన్నతమైన గౌరవం ఉంటుంది. ఆ కళకి అంత గౌరవం. మన దేశంలో మన దౌర్భాగ్యం, మన కళలకు అంత గౌరవం, అది మన దేశ దౌర్భాగ్యం. అలాగే మన రజకులకు కానీ, మన నాయి బ్రాహ్మణులకు కానీ ఈరోజు దేవుడి గుడికి వెళ్తే వినసొంపగా వాయిద్య పరికరాలతో దేవుణ్ణి మేల్కొలిపేది నాయి బ్రాహ్మణులు. అలాంటి ఏ కులం తీసుకున్నా. అలాగే నేను మన తెలంగాణ ఉద్యమం గురించి చదువుతూ ఉంటే అక్కడ కల్చర్ ఉంటుంది మనకి. ఈత చెట్టు నుంచి ఇవి తీసేది, మన కళ్ళు తీసేది. అలాంటి ఇందాక సెట్టిపల్లిలో మన గౌడ సాంప్రదాయం కానీ మనం రెంటికి చెట్టుని రేవడైపోయాం. ఇప్పుడేమో మనకి కళ్ళు, మనకి ట్రెడిషనల్ కులాలు ఏముండవు, వృత్తి ఏముంటుంది, అది చేయలేకపోతున్నాం, ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ఈ మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయారు ప్రతి వెనుకబడిన బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న యువత. వీళ్ళకి సంబంధించి స్కిల్ సెంటర్స్ పెట్టాలి. నేను అనేది అందరికీ కలిపి ఒక ఇండివిజువల్గా కావచ్చు, వేరువేరుగా కావచ్చు, ఎలాగైనా సరే మోడర్న్ డే ఇప్పుడు చదివినా ఏం చేసినది మనకి ఉపాధి అవకాశాలు లభించాలి, వృత్తి నైపుణ్యం పెంపొందించాలి. వీటన్నిటికీ నేను మేనిఫెస్టోలో ఆలోచిస్తూ ఉన్నాను ఎలా తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ వెంటనే ఆకట్టేసుకోవాలి నాకైతే లేదు. నేను ప్రాక్టికల్గా నిజంగా ఈ సమాజం కోసం, మనందరి కోసం మాట్లాడేవాడు చాలా
ఇట్లాగే మాట్లాడతారు. ఎవరైనా సరే మీకు ఇన్ని దశాబ్దాలు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఉదాహరణకి. నేను కాపు రిజర్వేషన్కి నేను అంటాను, మళ్ళీ ఆయనే మాట మార్చేస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి వీళ్ళందరూ మాటలు మారుస్తూ ఉన్నారు. నేను జనసేనగా నేనుగా ఏం చెప్తున్నానంటే, నేనేం మాటలు మార్చను, నేను ఒకటే మాట చెప్తాను, మీ అందరికీ అండగా ఉంటాను. అలాగే ఎందుకంటే నాకు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.